నమస్కారం. మన జీవితాన్ని నడిపించేది ఎవరు? మనమా? లేక మనకు తెలియని ఏదైనా అతీత శక్తా? ఈరోజు మనం మన జీవితానికి మనమే రూపకర్తలం అనే ఒక చాలా శక్తివంతమైన ఆలోచన గురించి తెలుసుకోబోతున్నాం. సరే, ఇక మొదలు పెడదాం. ఇది ఎన్నో ఏళ్లుగా మనందర్నీ ఆలోచింపజేస్తున్న ప్రశ్న కదూ. అసలు మన లైఫ్ స్టోరీ ముందే రాసి ఉంటుందా, లేక దాన్ని రాసుకునే స్వేచ్ఛ మన చేతుల్లోనే ఉందా? విధికి మన సంకల్పానికి మధ్య ఉన్న ఈ సంబంధాన్ని అర్థం చేసుకుంటే మన జీవితంపై మనకు ఎంత కంట్రోలుందో క్లియర్గా తెలుస్తుంది. ఈ ప్రయాణంలో మనం ఈ 5 ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, విధి అంటే ఏంటి? అది రూలా లేక ఎక్సెప్షనా? ఆ తర్వాత మన ప్రయత్నమే అసలైన విధి ఎలా అవుతుందో చూద్దాం. మనలో దాగియున్న ఆ నవశక్తులు ఏంటో తెలుసుకుని మనల్ని మనం మార్చుకోవడం ద్వారా ఈ యుగాన్నే ఎలా మార్చగలమో అర్థం చేసుకుందాం. సరే, మన మొదటి సెక్షన్లోకి వచ్చేద్దాం. మనలో చాలామంది నమ్మే ఈ విధి అనే కాన్సెప్ట్ నిజంగా మన జీవితాన్ని కంట్రోల్ చేసే ఒక రూలా, లేక అప్పుడప్పుడు జరిగే ఒక మినహాయింపు మాత్రమేనా? అవును, ఈ నమ్మకం మన సమాజంలో చాలా బలంగా ఉంది. బ్రహ్మే మన తలరాత రాశాడు, దాన్ని ఎవరూ మార్చలేరు అని మనం తరచుగా వింటూనే ఉంటాం. మరి ఈ నమ్మకం వెనుకున్న అసలు నిజమేంటి? ఇప్పుడు చూడండి, మనం విధి అనే పదాన్ని ఎప్పుడు ఎక్కువగా వాడతాం? మన కంట్రోల్లో లేని సడన్గా జరిగే కొన్ని సంఘటనలప్పుడు, అంటే అనుకోని యాక్సిడెంట్లు జరిగినప్పుడు, లేదా భూకంపాలు, యుద్ధాలు లాంటివి వచ్చినప్పుడు. ఇలాంటివి జరిగినప్పుడు మన చేతుల్లో ఏమీ ఉండదు. అప్పుడు దాన్ని విధి అని చెప్పి మనస్సుకి సర్ది చెప్పుకుంటాం. ఈ పుస్తకం విధినే ఒక అద్భుతమైన కోణంలో చూపిస్తుంది. ఎలాగంటే, తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు డాక్టర్ ఒక పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇస్తారు కదా, ఆ ఇంజెక్షన్ ఆ నొప్పిని తగ్గిస్తుంది. అలాగే జీవితంలో భరించలేని కష్టాలు వచ్చినప్పుడు విధి అనే భావన ఒక సైకలాజికల్ పెయిన్ కిల్లర్లా పనిచేస్తుంది. అది కేవలం ఒక మందులాంటిదే, కానీ జీవితానికి అదే నియమం కాదు. సో, మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయం ఇదే. మన జీవితానికి పురుషార్థం అంటే మన ప్రయత్నం. అదే రూల్. అదే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. మరి విధి? అది ఎప్పుడో ఒకసారి జరిగే ఎక్సెప్షన్. మనం ఎక్సెప్షన్స్ మీద ఆధారపడి జీవితాన్ని నడపలేం కదా, రూల్స్ మీదే నడపగలం. ఓకే, ఇప్పుడుదాకా విధి గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మన జీవితం ముందే రాసిన స్క్రిప్ట్ కాదు. మన పనులే మన రియాలిటీని ఎలా క్రియేట్ చేస్తాయో చూద్దాం. ఈ ఒక్క వాక్యం చాలు. మొత్తం సారాంశం ఇదే. మన భవిష్యత్తును నిర్ణయించే ఆ పవర్ మనలోనే ఉంది, మన పనుల్లోనే ఉంది. దీనింకా సింపుల్గా ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఇది చూడండి, చాలా సింపుల్. నిన్న మనం పాలలో తోలు వేశాం. అది మన నిన్నటి కర్మ. రాత్రంతా గడిచింది. ఈరోజు ఉదయం చూస్తే ఆ పాలు పెరుగుగా మారాయి. అదే మన నేటి విధి లేదా భాగ్యం. అంటే ఈరోజు మనకు కనిపించేది నిన్న మనం చేసిన పని యొక్క ఫలితమే. నిన్నటి మన ప్రయత్నమే నేటి మన విధి. ఒక్కసారి లాజికల్గా ఆలోచిద్దాం. దేవుడు పక్షపాతి అయితే ఒకరి జీవితాన్ని సుఖాలతో, ఇంకొకరి జీవితాన్ని కష్టాలతో ఎందుకు రాస్తాడు? ఆయన అందరికీ సమానంగా పనిచేసే స్వేచ్ఛనిచ్చాడు. మనం ఎలాంటి పనులు చేస్తామో వాటి ఫలితాలే మన జీవితాలుగా మన ముందుకొస్తాయి. సరే, మన విధి మన చేతుల్లోనే ఉందంటే ఆ శక్తి ఎక్కడ్నించొస్తోంది? దానికోసం మనం ఎక్కడో బయట వెతకాల్సిన అవసరం లేదండి. మన దృష్టిని మన లోపలున్న అపారమైన శక్తివైపు మళ్ళిద్దాం. మనం చాలా ఈజీగా నా టైం బాలేదు, ఆ గ్రహం సరిగ్గా లేదు, ఈ గ్రహం వల్లే కష్టాలు అని అనేస్తాం. కాని అది మన బాధ్యత నుంచి తప్పించుకోవడమే. అసలైన శక్తివంతమైన గ్రహాలు, దేవతలు మనలోనే ఉన్నారు. మనం బయట ఆరాధించే నవదుర్గలు ఎలాగో మన లోపల కూడా 9 అంతర్గత శక్తులు లేదా దేవతలున్నారు. వాటిని మనం యాక్టివేట్ చేసుకుంటే చాలు. అవేమిటంటే, 1 ఆకాంక్ష అంటే మనకున్న బలమైన కోరిక. 2 విచారణ అంటే సరైన ఆలోచనా విధానం. 3 భామన మన ఎమోషన్స్. 4 శ్రద్ధ. 5 ప్రవృత్తి అంటే మన యాటిట్యూడ్. 6 నిష్ఠ మన డెడికేషన్. 7 క్షమత మన కెపాబిలిటీ. 8 ప్రియ అంటే ప్రేమ. చివరిగా 9 మర్యాద అంటే గౌరవం. ప్రపంచంలో సక్సెస్ అయిన ప్రతి ఒక్కరూ వాళ్లకి తెలిసిగాని తెలియకగాని ఈ 9 శక్తుల్ని ఉపయోగించుకున్నవాళ్లే.
ఓకే, మన లోపల ఉన్న శక్తుల గురించి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు వాటిని ఉపయోగించి మనల్ని మనం మార్చుకోవడం వల్ల సమాజం మీద ఎలాంటి ప్రభావం పడుతుందో చూద్దాం. ఎందుకంటే మార్పు ఎప్పుడూ మనతోనే మొదలవుతుంది. ఇది చాలా సహజమైన సూత్రం. మనం ఎలా ఉంటామో మన చుట్టూ ఉన్న ప్రపంచంపై దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. మనమొక ఆదర్శంగా ఉంటే మన చుట్టూ ఉన్నవాళ్లకి కూడా ఆదర్శంగా బ్రతకాలనే స్ఫూర్తిని ఇవ్వగలుగుతాం. ప్రపంచం మారాలి అని మనం కోరుకుంటున్నాం కదా? అయితే ఆ మార్పుకి కావలసిన ఆదర్శాలను మొదట మన జీవితంలో మనం పాటించి చూపించాలి. మన ప్రభావం ఒక నీటి అలలాగా అందరికీ వ్యాపిస్తుంది. కేవలం మాటలతో, స్పీచులతో మార్పు తెచ్చే రోజులు పోయాయి. ప్రపంచానికి ఇప్పుడు కావాల్సిన ఉపన్యాసాలు కాదు, ఉన్నతమైన ఆచరణ, మంచి క్యారెక్టరున్న మనుషులు. నిజమైన మార్పుకి పునాది ఇదే. ఇక చివరిగా, అసలు మనం మారితే ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి మార్పుకి ఉన్న అసలైన పవరేంటో తెలుసుకుందాం. అది ఈ యుగాన్నే మార్చగలదు. ఇది కేవలం ఒక స్లోగన్ కాదండి, ఇది ఒక గొప్ప నిజం. మనలో ఒక్కొక్కరిలో వచ్చే మార్పు సమాజంలో మార్పుకు దారితీస్తుంది. సమాజం మారితే యుగం మారినట్టే. గొప్ప మార్పులు తీసుకురావడానికి లక్షల మంది అవసరం లేదు. గట్టి సంకల్పం, నిజాయితీతో పనిచేసే కొద్దిమంది చాలు. వాళ్ల ప్రయత్నం ఒక దేశం యొక్క ఆత్మవిశ్వాసాన్ని నిద్రలేపి ఒక కొత్త శకానికి పునాది వేయగలదు.